తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ రాష్ట్ర సాధికారత కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ సమావేశం నిర్వహించారు. బీసీల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కేవలం టీడీపీ మాత్రమే అన్నారు కుడిపూడి సత్యబాబు. టీడీపీ మేనిఫెస్టోలో కూడా బీసీల సంక్షేమానికి ప్రత్యేక స్థానం ఇచ్చిందంటున్న కుడిపూడి సత్యబాబుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం ప్రచారానికి 6 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ఒక పక్కన ప్రచారంతో పాటు మరో పక్కన ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ఉన్నాం. ఇక్కడ సెట్టిబలిజీ గౌడ ఆత్మీయ సమావేశాన్ని అయితే మాత్రం కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో, అంటే రాష్ట్ర సెట్టిబలిజీ కన్వీనర్ సాధికారత కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో అయితే మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు సత్యబాబు చెప్పండి, అంటే ఈ ఆత్మీయ సమావేశం ఏంటి, అసలు దేనికోసం? ఇప్పుడు ఇంకా 5 రోజుల్లో ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో సెట్టిబలిజీ గౌడ ఎప్పుడు కూడా బీసీలకు మంచి జరిగిందనేది ఒకరి తెలుగుదేశం పార్టీయే. ఆ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం ఈరోజు తూర్పుగోదావరిలో ఉన్న సెట్టిబలిజీ గౌడ సోదరులందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చి రేపు చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించి ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా ఈరోజు ఈ సమావేశం పరుచుకున్నాం. ఈ సమావేశానికి శాసనమండలి పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే వివిధ ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న ఎంపీలను కూడా ఆహ్వానించి జరగడం జరిగింది. వాళ్ళు కూడా ఎలక్షన్ దగ్గరగా ఉండబట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళు వస్తారు. మేమైతే కేవలం ఓన్లీ సెట్టిబలిజీ గౌడ ఆత్మీయ సమావేశం పెట్టుకొని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. సుమారుగా ఈ సమావేశానికి ఎంతమంది హాజరవుతున్నారు? అసలు ఈ సమావేశంలో ముఖ్య ఎజెండా ఏంటి, అంటే సెట్టిబలిజీలకు సంబంధించి ఎటువంటి ఎజెండాతో ముందు? మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మాకు అండగా ఉంది. అలాగే మేము కూడా ఇప్పుడు కూడా అత్యధికంగా బీసీలో సెట్టిబలిజీలు ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా సరే ఎవరు కూడా సెట్టిబలిజీలు ఎవరు కూడా మారే పరిస్థితి లేదు. దానికోసం రేపు కేవలం మా ఎజెండా ఏంటంటే ఈ కార్యక్రమం ఉద్దేశం, రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం ఖాయం. వచ్చిన తర్వాత సెట్టిబలిజీలకు ఆల్రెడీ ఆయన స్థాయిలో ఇప్పుడు ఈ పొత్తుల వలన కొంచెం అనుకున్న స్థాయిలో మాకు కొంచెం అక్కడక్కడ చిన్న మిస్యూజ్ అయింది. దానివలన రేపు నామినేట్ పోస్టుల్లో కూడా ఎక్కువ అధిక శాతం సెట్టిబలిజీ గౌడ్లకు ఇవ్వాలని ఆ దాని గురించి ఇప్పుడు రేపు అధికారంలో తీసుకురావడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం మేము ముందు మొదలు పెడుతున్నాం. ఇటీవల కాలంలో కనుక చూసుకుంటే కనుక టీడీపీ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కూడా విడుదలైంది. దాంట్లో బీసీలకు పెద్దపీట వేసినట్లయితే తెలుస్తుంది. మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, అసలు బీసీలు దాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు బీసీలకు వరాల జల్లని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే సెట్టిబలిజీ గౌడ్ని గుర్తించి ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చి ఏ ప్రభుత్వం కూడా పెట్టకుండా 10% బ్రాంతి షాపుల్లో బార్లో రిజర్వేషన్ కల్పించింది ఒక్క తెలుగుదేశం అని చెప్పి కేవలం దానికోసం కూడా ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడానికి కూడా అదొక కారణం అని ఈ సమావేశం. నెక్స్ట్ 50 సంవత్సరాలకే పెన్షన్, ఎందుకంటే బాగా కష్టపడే వాళ్ళు, ఎందుకంటే ఎవరైనా ఏ దాంట్లో అయినా సరే కూలి పని చేసే వాళ్ళందరూ కూడా బీసీలు. అలాంటి బీసీలు ఎక్కువ ఎండనక వానక కష్టపడడం వలన 45 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. వాళ్ళని గుర్తించి బీసీలకు అండగా నిలబడడం కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్తో పాటు 50 సంవత్సరాలకి, అంటే 10 సంవత్సరాలు తగ్గించి 50 సంవత్సరాలకే పెన్షన్ పథకం మొదలెట్టడం వల్ల బీసీలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ఈ జిల్లాయే కాదు, రాష్ట్రంలో కూడా సెట్టిబలిజీల సంఖ్య అయితే మాత్రం అధికంగా ఉంది, అంటే అత్యంత కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాంటి సెట్టిబలిజీలు ఈసారి టీడీపీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటికీ కూడా సెట్టిబలిజీలు ఎక్కువ అధిక శాతం కూడా మీకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. ఈసారి కూడా మా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే నేను కన్వీనర్ అయిన తర్వాత అన్ని గ్రామాలు, అన్ని పల్లెలు, అన్ని జిల్లాలు కూడా తిరిగాను. ప్రతి దిక్కున కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత సెట్టిబలిజీలను గౌడ్లను బాగా గుర్తింతారని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మాత్రం ఇది రాజమండ్రి నియోజకవర్గంలో అయితే, అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఒక పక్కన ప్రచారాలు సాగుతూనే మరో పక్కన ఆత్మీయ సమావేశాలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి సెట్టిబలిజీ గౌడ ఆత్మీయ సమావేశానికి సంబంధించి, అంటే బీసీలు అంటేనే టీడీపీ అంటేనే బీసీలు అని చెప్పి రాష్ట్ర సాధికారత కన్వీనర్ కుడిపూడి సత్యబాబు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజమండ్రి నుండి.